హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇన్ఫోస్ తెలుగు ఛానల్. సో ఈ రోజు మీ ముందుకు కొత్త జాబ్ అప్డేట్ అయితే వచ్చేసాను. ఎస్ఎస్సి సిజిఎస్ నోటిఫికేషన్ అయితే మనకు 2024 నోటిఫికేషన్ అయితే లేటెస్ట్ జాబ్స్ అయితే ఇప్పుడు పడడం జరిగింది. ఇప్పుడే అప్లై చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మనం అప్లై డేట్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మనకు జాబ్ వేకెన్సీస్ 17,000 ప్లస్ వచ్చాయి. సో ఇదే ఈ మంత్లో బెస్ట్ వేకెన్సీ, అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా కొత్తగా మన ఛానల్ వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అసలుకే. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ బాడీ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది, ఎస్ఎస్సి నుంచి. ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవైతే ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ అయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంది. ఇక టోటల్ వేకెన్సీస్ 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియాలో. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు. మనకు ఏజ్ లిమిట్ కామన్ 18 to 30 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఉంది, ఓబీసీకి 3 ఇయర్స్ అయితే ఉంది. శాలరీ చూసుకుంటే 85,000 పర్ మంత్ స్టార్టింగే. అప్లికేషన్ ఫీ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ, అండ్ 100 రూపీస్ వచ్చేసరికి అదర్స్కి. సో ఇక్కడ అప్లికేషన్ డేట్ చూసుకుంటే 24th June 2024 నుంచి 24th July 2024 వరకు అయితే ఉంది. ఎగ్జామినేషన్ మోడ్ ఆన్లైన్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ డేట్ చూసుకుంటే టైర్ 1 సెప్టెంబర్ టు అక్టోబర్ 2024లో ఉంది, టైర్ 2 డిసెంబర్ 2024లో అయితే ఉంది. 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే అప్లై ఎలా చేయాలి అని అనుకుంటే, నేను అప్లై చేసుకోవడానికి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదర్వైజ్ మీరు లేకపోతే ssc.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో పోవచ్చు. సో మీకు అంత శ్రమ అవసరం లేదని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను డైరెక్ట్. బట్ ఆ లింక్ క్లిక్ చేసే కంటే ముందు వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ జాబ్ నచ్చకపోతే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్కి రిఫర్ చేయండి. ఎవరికొకరికి అయితే ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ssc.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ లింక్ని విజిట్ చేయాలి. అండ్ అక్కడ రిజిస్టర్ చేసుకొని ఉంటే మీరు ఆల్రెడీ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సిలబస్ చూసుకుంటే ద కంప్లీట్ సిలబస్ అవైలబుల్ ఇన్ ద ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్. నేను కంప్లీట్ సిలబస్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఆగండి, 1 మినిట్ ఆగండి. మేము మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఏమాత్రం బాధపడకండి. సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉందంటే, క్యాండిడేట్ షుడ్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి ఫర్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అప్లై బిఫోర్ ద అప్లికేషన్ డెడ్లైన్ క్లోజెస్. రీడ్ ద సిలబస్ ప్రిపరేషన్ కేర్ఫుల్లీ. ఓకే, నేను ఇప్పుడు దీంట్లో ఉన్న మనకు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఉన్న సిలబస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మనకు టైర్ 1 ఎగ్జామినేషన్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకు 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా బి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటివ్ అప్టిట్యూడ్ ఏమో 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇక్కడ 1 hour 20 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ పారాస్. ఇక్కడ 1 hour అయితే టైం ఇస్తారు, 1 hour 20 minutes ఇంకో స్క్రైబ్ యాజ్ అని ఉంచారు. 1 hour 20 minutes అనుకోండి ఇక రఫ్లా. ఇక చూసుకుంటే టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే, ఇక్కడ టైర్ 1 వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ హిందీ ఇంగ్లీష్లో కూడా మనకు ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్. నెగటివ్ మార్కింగ్ ఏముంటుందంటే 0.50 ఈచ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇక్కడ పేపర్ చూసుకుంటే పేపర్ 2 టైర్ 2 ఎగ్జామినేషన్ పేపర్ 1 ఇక్కడ సీజన్ 1 అనే ఉంది. సెక్షన్ 1 వచ్చేసరికి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. 30 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ ఏమో మ్యాథమెటికల్ అబిలిటీస్, 60 into 3 మొత్తం ఏమో 180 మార్క్స్ అయితే ఉంటాయి టైర్ 2 ఎగ్జామినేషన్ది. అండ్ 1 hour అయితే మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి మనకు మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్. 45 క్వశ్చన్స్, మొత్తం 70 క్వశ్చన్స్ ఉంటాయి. 72 into 3 210 మార్క్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అయితే ఉంటుంది, 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 into 3 60 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి 50 minutes అయితే
మనకిస్తారు. పేపర్ 3 స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ 100 ఇంటూ 2 200 క్వెషన్స్ 2 అవర్స్ టైమ్ అయితే ఇస్తారు. సో, ఇవన్నీ గూడా మనకు దీనికి సంబంధించిన సిలబస్. సో, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి గూడా చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నా. సో, మీరు కొత్తగా ఛానల్‌కొచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి మాత్రం రిఫర్ చేయడం మర్చిపోకండి. సో, నేను అప్లికేషన్ లింక్ కూడా నేను కింద పెడతాను. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అయితే కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 24థ్ జూలై అయితే లాస్ట్ డేట్. చాలామంది లాస్ట్ డేట్‌నే అడుగుతున్నారు కామెంట్‌లో. 24థ్ జూలై లాస్ట్ డేట్. 24థ్ జూన్ నుంచి 24థ్ జూలై వరకు అయితే 24థ్ జూలై లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో, అప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ రిలేటివ్స్‌కి గానీ వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. వాళ్ళు గూడా అప్లై చేసుకుంటారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో, వాళ్ళు ఈ చాయిస్‌ని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చనమాట. సో, అందుకోసమని మీరెక్కడికి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మన వీడియో డిస్క్రిప్షన్‌లోనే నేను లింక్ ఇచ్చాననమాట. దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకొచ్చేసి డైరెక్ట్‌గా సైట్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే రిజిస్ట్రేషన్ వీడియో పెడతాను. లేదంటే మీరు యూట్యూబ్‌లో వీడియో చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అని చెప్తాను. సో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.